వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో హెల్దీగా ఉండడం వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటు హెల్దీ ఫుడ్ తీసుకోవడం కూడా వెరీ ఇంపార్టెంట్. మన హెల్దీ అండ్ టేస్టీలో అటువంటి బోల్డ్ అన్ని రెసిపీస్ చూపిస్తుంటాం, డిఫరెంట్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ. ఇవాళ కూడా అటువంటి 2 రెసిపీస్తో రెడీగా ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లస్య. సో యూజువల్గా చాలామంది హెల్దీగా ఉంటున్నారు అండ్ హెల్దీ డైట్ తీసుకుంటున్నారు. సో హెల్దీగా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలంటే ఎటువంటి ఇంగ్రీడియంట్స్ అనేవి మనం రెగ్యులర్గా యూస్ చేయాలి? సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ప్రిజర్వేటివ్స్ అనేది మనం ఎక్కువగా యూస్ చేయకూడదు. అండ్ ముఖ్యంగా స్నాక్స్ విషయం వచ్చేసరికి అందరు కూడా ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువగా యూస్ చేయడం అండ్ మైదా ఎక్కువగా యూస్ చేయడం లాంటివి చేస్తాం. సో అదొకటి స్టాప్ చేసి మనం స్నాక్స్ కూడా హెల్తీగా కన్వర్ట్ చేసుకుంటే కనుక సో మనం హెల్తీ డైట్ ఆల్మోస్ట్ రీచ్ అవుతున్నట్టు. ఓకే, పర్ఫెక్ట్. నువ్వైతే ఒక మంచి రెసిపీతో వచ్చేస్తుంటావు. సో ఏం రెసిపీ చేస్తున్నావు ఫస్ట్? సో ఇవాళ రెసిపీ వచ్చేసి క్యారెట్ అండ్ బీట్రూట్ మఫిన్స్. వావ్, క్యారెట్ అండ్ బీట్రూట్ మఫిన్స్. యూజువల్గా మఫిన్స్ అంటే మనం స్వీట్ ఎక్స్పెక్ట్ చేస్తాము. సో ఇందులో స్వీట్ ఉంటుందా లేదా వెయిట్ చేయాలా? వెయిట్ చేయాలి. ఓకే, సో స్టార్ట్ చేసేద్దాం మరి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో బీట్రూట్ క్యారెట్ కొంచెం స్వీట్గా ఉంటాయి, బట్ స్టిల్ నువ్వు ఎక్కడ షుగర్ కంటెంట్ కానీ ఇలా ఏం తీసుకురాలేదు. బట్ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. ఓకే, మఫిన్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. అండ్ ఇది గోధుమ పిండి? యా, గోధుమ పిండి. ఓకే, అండ్ ఇంకొకటి వైట్ది తురుము? అది పన్నీర్ తురుము. పర్ఫెక్ట్. సో స్టార్ట్ చేసేద్దాం మరి. ఓకే, ముందుగా ఇవన్నీ కూడా మిక్స్ చేయాలి. ఫస్ట్ గోధుమ పిండి. స్పెషల్గా మనం మఫిన్స్ కాబట్టి ఆ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. అవును. ఆ తర్వాత క్యారెట్ తురుము చాలు. తర్వాత పన్నీర్ తురుము. నెక్స్ట్ బీట్రూట్ తురుము కూడా. ఇందులోనే కొంచెం బేకింగ్ సోడా, అలాగే బేకింగ్ పౌడర్ కూడా. సో మఫిన్స్ కాబట్టి కొంచెం అనేది వెరీ ఇంపార్టెంట్. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ ఉండాల్సిందే ఫ్లఫీనెస్ కోసం. ఇందులోనే కొంచెం హర్బ్స్ కూడా వేస్తున్నాం. నెక్స్ట్ పెరుగు. సో ఫస్ట్ అన్ని వేసిన తర్వాత మిక్స్ చేసిన తర్వాత దాన్ని బట్టి మనం వాటర్ వేసుకుంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ. అవును. సో ఇందులోనే కొంచెం వెన్న కూడా కరిగించుకొని వేద్దాం. సో వెన్న అలా కరుగుతుంటుంది. అండ్ 2 మనకు రూట్ వెజిటబుల్స్ కాబట్టి 2 ఇంక్లూడ్ చేయొచ్చా అంటే మఫిన్స్లో ఇలా? సో ఇందులో మనం స్వీట్ ఏది యాడ్ చేయట్లేదు. ఇందులో మనకు కొంచెం స్వీట్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాని రిప్లేస్మెంట్లో యూస్ చేయొచ్చు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే 2 కూడా మనకు బాడీని డీటాక్స్ చేస్తుంది. సో అందుకని 2 కూడా చక్కగా యాడ్ చేసుకోవచ్చు. దీనికి బ్యాలెన్సింగ్గా మనము గోధుమ పిండి కూడా యాడ్ చేసాం కాబట్టి అక్కడ బ్యాలెన్స్ అవుతుంది. ఓకే, పర్ఫెక్ట్. సో ఇందులో నాకు తెలిసి ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ కానీ అంటే అన్హెల్దీగా ఏం లేవు కాబట్టి ఎన్ని మఫిన్స్ తీసుకోవచ్చు అండ్ ఏ టైంలో తీసుకోవచ్చు? సో మనం ఒక 2 మఫిన్స్ వరకు తీసుకోవచ్చు. స్నాక్స్ రూపంలో మనం చక్కగా ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు కొన్ని వాటర్ కూడా వేసుకుందాం. యా, ఓకే. సో మనం ఎన్ని వెజిటబుల్స్ వేసినా కానీ ఆ బీట్రూట్ కలర్ అనేది డామినేట్ చేసేది యాక్చువల్లీ. ఓకే, సో పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది కదా. ఎస్. ఓకే, సో మౌల్స్ రెడీగా ఉన్నాయి. మనం చక్కగా బటర్తో గ్రీస్ చేసుకున్నాం.
ఒక 3/4 వేస్తే సరిపోతుంది, ఎందుకంటే మనం బేకింగ్ సోడా అండ్ పౌడర్ కూడా వేసాం. 2 కూడా వేసి అంటే ఒకవేళ పిల్లలు అంటే టేస్టీగా లేదు అలా అంటే వాళ్ళకి కావాలంటే పైన కొంచెం చాకో చిప్స్ అలా స్ప్రింక్లాన్స్ చాకో చిప్స్ వేస్తే కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. ఎస్, అవి కూడా వేయచ్చు. ఇప్పుడైతే మనం కొంచెం చీజ్ గ్రేట్ చేసేద్దాం. ఓకే, సో ప్రాసెస్ అయితే చాలా చాలా సింపుల్ అనమాట. జస్ట్ బేకింగ్కి మాత్రమే టైం పడుతుంది. ఓకే, బేక్ చేసేద్దాం మరి. ఇంకా మనం బేక్ చేసేద్దాం. ఓకే, సో కొంచెం డిఫరెంట్. ఇప్పుడు స్వీట్ గురించి ఆలోచిస్తుంటాం మఫిన్స్ అనగానే, బట్ ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి చూద్దాం టేస్ట్ అనేది ఎలా వస్తుంది ఏంటని. కాసేపు వెయిట్ చేద్దాం. ఓకే ఓకే, సో బేక్ అయిపోయింటే ఒకసారి చూసేద్దాము మరి. చూసేద్దాం. సో సర్వ్ చేసుకున్నాము. వావ్, ఓకే లస్య, క్యారెట్ అండ్ బీట్రూట్ మఫిన్స్ రెడీ అయిపోయా. టేస్టీ టేస్టీ క్యారెట్ అండ్ బీట్రూట్ మఫిన్స్ రెడీ. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. క్యారెట్ అండ్ బీట్రూట్ మఫిన్స్ కి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, బీట్రూట్ తురుము 1/2 కప్పు, పెరుగు 1/2 కప్పు, బేకింగ్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా 1/2 టేబుల్ స్పూన్, వెన్న 2 టేబుల్ స్పూన్లు, చీజ్ కొద్దిగా, పన్నీర్ తురుము 1/2 కప్పు, మిక్స్డ్ హెర్బ్స్ 1/2 టేబుల్ స్పూన్. క్యారెట్ అండ్ బీట్రూట్ మఫిన్స్ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో గోధుమ పిండి, క్యారెట్ తురుము, పన్నీర్ తురుము, బీట్రూట్ తురుము, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, మిక్స్డ్ హెర్బ్స్, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో కరిగించిన వెన్న, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని వెన్న రాసిన మఫిన్ మౌల్డ్స్ లోకి తీసుకొని చీజ్ వేసి ఓవెన్ లో 180 degrees వద్ద 25 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ క్యారెట్ అండ్ బీట్రూట్ మఫిన్స్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే, ఎలాగో మనకు క్యారెట్ అండ్ బీట్రూట్ షుగర్స్ ఉంటాయి కాబట్టి కొంచెం ఆ షుగర్ కంటెంట్ అనేది తెలుస్తుంది. అండ్ ఎస్పెషలీ ఫ్లేవర్ ఏదైతే ఉందో బీట్రూట్ అండ్ క్యారెట్ది అలాంగ్ విత్ గోధుమ పిండి చాలా బాగా జెల్లప్ అయిపోయింది. చాలా బ్యాలెన్స్గా అనిపిస్తుంది. అండ్ మనం కొంచెం హర్బ్స్ ఇవన్నీ యాడ్ చేసినందుకు కూడా డిఫరెంట్గా తెలుస్తుంది టేస్ట్. కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంది అండ్ డిఫరెంట్ రెసిపీ కాబట్టి అండ్ తప్పకుండా అందరూ ట్రై చేయొచ్చు, ఎందుకంటే చాలా సెటిల్డ్గా ఉందన్నమాట. సో మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పంజాబీ పాలక్ పరోటా. ఓకే, పంజాబీ పాలక్ పరోటా. సో పాలక్ అందరి ఫేవరెట్ తెలిసింది. సో పరోటా, సో ఆ కాంబినేషన్ అనేది ఫేవరెట్ కాంబినేషన్ అందరికీ. బట్ ఎలా చేస్తావు, ఇంకేం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తావో చూడాలి. సో స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో యూజువల్గా ఏంటంటే పరోటాస్ మనం చాలా డిఫరెంట్గా చేసుకుంటూ ఉన్నాము, బట్ ఈ కాంబినేషన్ ఎస్పెషల్లీ చాలా చాలా హెల్దీ అనమాట. ఎందుకంటే పాలకూర టేస్ట్ కోసం పచ్చిమిర్చి పేస్ట్. సో ఇదైతే అద్భుతమైన అంటే ఒక ట్రిక్ అనమాట. టేస్టీగా ఉండాలంటే పచ్చిమిర్చిని పేస్ట్ చేసుకుంటే ఆ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లేవర్ టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది. ఓకే, స్టార్ట్ చేసేద్దామా మరి? ఓకే, ముందుగా కొంచెం సాల్ట్ చేసుకుందాము పాలకూరని. ఓకే,
కొంచెం నెయ్యి, ఇందులోనే పచ్చిమిర్చి పేస్ట్ కూడా. ఓకే. సో పాలకూర కూడా వేసేసుకుందాం. పాలకూర కూడా వేసేద్దాం. సో పాలకూర అండ్ కాంబినేషన్ యూస్ చేయొచ్చు, ఇంకొక లీఫీ వెజిటబుల్ కూడా యాడ్ చేసి. ఏదైనా లీఫీ వెజిటబుల్ కానీ లేదంటే ఏదైనా వెజిటబుల్ కూడా మనం యాడ్ చేసేయచ్చు. ఓకే, పర్ఫెక్ట్. సో ఇందులో కొన్ని వాటర్ వేసుకుందాం. అలాగే లేదంటే మనం డైరెక్ట్గా పేస్ట్ యాడ్ చేసి కూడా వేయచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. సూపర్. సో ఆల్మోస్ట్ ఇది పచ్చివాసన పోయేంత వరకు కొంచెం కుక్ చేద్దాము. సో నెక్స్ట్ ప్రాసెస్ నెక్స్ట్ మనం పిండి కలిపేసుకుందాం. ఇంకా కొంచెం గోధుమ పిండి. సో ఇప్పుడు ఇది కూడా అందులో కలుపుతున్నా లేకపోతే స్టఫింగ్ లాగా చేసి? లేదు, కలిపేద్దాం. ఇందులో కలిపేద్దామా? ఓకే. ఇంకొక స్పూన్ సాల్ట్ కూడా. ఇప్పుడు పాలకూర కూడా ఇందులో వేసేద్దాం. దాంతో మిక్స్ చేసిన తర్వాత వాటర్ వేద్దాం. సో ఫస్ట్ ఇది మిక్స్ చేసిన తర్వాత వాటర్ కంటెంట్ చూసుకుంటే బెటర్. అవును. సో కొన్ని వాటర్ అయినా ఇప్పుడు. ఓకే, ఇందులో కొంచెం లెమన్ కూడా స్క్వీజ్ చేద్దాం. అలాగే కొంచెం బటర్ కూడా. ఓకే, సో డవ్ అయితే ప్రిపేర్ చేసేసాం అనమాట. నెక్స్ట్ ఇంకా రోటీ కూడా చేసేద్దాం. ఓకే. సో కొంచెం థిక్నెస్ ఉంటేనే బాగుంటుంది కదా యాక్చువల్గా పరోటాస్. ఓకే. సో ఈ లోపు నేను ప్యాన్ ఎక్స్చేంజ్ చేసి కొద్దిగా నెయ్యి. సో రోటీస్ కానీ పరోటాస్ కానీ కామన్ కాబట్టి సో కొంచెం డిఫరెంట్గా చేసుకుంటే బెటర్ అనమాట. సో ఎవ్రీడే మనం పరోటాస్ తీసుకోవచ్చు డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టఫింగ్ యూస్ చేసి. అవును. నార్మల్లీ వెజిటేబుల్ చేసి చపాతీస్ చేస్తే ఏంటి అంటే చపాతీ ఎక్కువగా వెజిటేబుల్స్ వదిలేస్తారు పిల్లలు మోస్ట్లీ. సో వాళ్ళకి ఎక్కువగా మనము హర్షీస్ కానీ జామ్ కానీ అలాంటిది వైప్ చేస్తూ ఉంటాము. సో అలా కాకుండా ఇలాగే ఇందులోనే మిక్స్ చేసి కావాలంటే అప్పుడు మనం కొంచెం చాక్లెట్ అది వైప్ చేయొచ్చు. సో పిల్లలకు అది తిన్నట్టుగా ఉంటుంది, మంచి న్యూట్రిషన్ కూడా అందుతుంది వాళ్ళకి. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా పరోటా కూడా అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే లస్యా, పంజాబీ పాలక్ పరోటా రెడీ.
పంజాబీ పాలక్ పరోటా రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పంజాబీ పాలక్ పరోటాకి కావాల్సిన పదార్థాలు: తరిగిన పాలకూర 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, పచ్చిమిరపకాయలు 2, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, వెన్న 1 టేబుల్ స్పూన్. పంజాబీ పాలక్ పరోటా తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి పచ్చిమిర్చి పేస్ట్, పాలకూర వేసి వేయించాలి. ఒక బౌల్లో గోధుమ పిండి, ఉప్పు వేసి వేయించిన పాలకూర మిశ్రమం వేసి కొద్దిగా నీళ్లు పోసి నిమ్మరసం, వెన్న వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం తీసుకొని పరోటాల్లో ఒత్తుకొని పెనంపై ఉంచి నెయ్యితో 2 వైపులా కాల్చుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ పంజాబీ పాలక్ పరోటా రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాము. ఓకే, ఎక్సలెంట్గా ఉంది. ఎందుకంటే ఎప్పుడు మనం ఆ పాలక్ టేస్ట్ మనకు తెలుసు అండ్ ఎప్పుడు మిక్స్ చేస్తూ ఉంటాం పాలక్ అండ్ చపాతీ, గోధుమ పిండి ఇలాగా. కానీ కొంచెం డిఫరెంట్గా ఉంది. మనం ఆ పేస్ట్ ఏదైతే యాడ్ చేసామో మిర్చి పేస్ట్, అది ఎక్కువ ఎన్హాన్స్ అయింది టేస్ట్లో. పర్ఫెక్ట్గా. సో దానివల్ల టేస్ట్ అనేది కొంచెం ఎన్హాన్స్ అయింది, ఎందుకంటే మరీ చప్పగా ఉండకుండా. అండ్ అలాగే మనము లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసాము దానివల్ల కూడా. ఓకే, సో పర్ఫెక్ట్గా ఉన్నాయి 2 రెసిపీస్ అండ్ డిఫరెంట్ టేస్ట్ అనమాట మఫిన్స్ది. అండ్ ఇది కూడా పర్ఫెక్ట్గా ఉంది. సో మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే, ఫస్ట్ రెసిపీ వచ్చేసి క్యారెట్ అండ్ బీట్రూట్ మఫిన్స్. క్యారెట్ అండ్ బీట్రూట్ 2 కూడా బాడీని డీటాక్స్ చేయడంలో ఉపయోగపడతాయి. క్యారెట్లో మంచి వైటమిన్ ఏ అండ్ వైటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. ఐస్కి సంబంధించిన ఇన్ఫెక్షన్ కానీ సైట్ ఎక్కువగా పెరిగిపోతూ ఉన్న వాళ్ళు క్యారెట్స్ని ఎవ్రీడే వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. సో బీట్రూట్ కూడా బాడీని డీటాక్స్ చేయడమే కాకుండా బ్లడ్ ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తుంది అండ్ అలాగే బ్లడ్ సర్క్యులేషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. గోధుమ పిండిలో కూడా మనకు మంచి గ్లైసమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుంది. దానివల్ల షుగర్స్ అనేది ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వదు అండ్ ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. వెయిట్ లాస్లో చక్కగా ఉపయోగపడుతుంది. మన ఇమ్యూన్ సిస్టమ్ని కూడా బూస్టప్ చేస్తుంది. సో ఇది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కాబట్టి బాడీకి మంచి ఫ్యూయల్ లాగా కూడా పనిచేస్తుంది. పెరుగులో కూడా మంచి ప్రోబయోటిక్స్ ఉంటాయి. గర్ట్ రిలేటెడ్ ఇష్యూస్ రానివ్వకుండా హెల్ప్ చేస్తుంది అండ్ అలాగే బాడీలో టెంపరేచర్ని కూడా మెయింటైన్ చేస్తుంది. సో మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పంజాబీ పాలక్ పరోటా. పాలక్లో ఫోలేట్, వైటమిన్ ఏ, వైటమిన్ సి అండ్ అలాగే కే ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అన్ని గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్తో కంపేర్ చేస్తే పాలక్లో మనకు వైటమిన్స్ అండ్ అలాగే మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఎవ్రీడే తీసుకోవడం వల్ల బాడీలో ఫైబరే కాకుండా కొలెస్ట్రాల్స్ని కూడా చక్కగా బ్యాలెన్స్ చేస్తుంది. హెచ్డిఎల్ని పెంచుతుంది అండ్ అలాగే ఎల్డిఎల్ ఏదైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉందో దాన్ని తగ్గిస్తుంది. దాంతోపాటు మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ అండ్ అలాగే బాడీ మెటబాలిక్ రేట్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. ఇందులో కూడా మనం గోధుమ పిండి యాడ్ చేసాము. సో ఎవ్రీడే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేది మనము 3 to 4 కప్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో బ్రేక్ఫాస్ట్లో కానీ లేదంటే మన లంచ్ రూపంలో కానీ ఎవ్రీడే మనం ఇంక్లూడ్ చేస్తూ ఉంటే ఎవరికైతే మార్నింగ్ సిక్నెస్ అండ్ అలాగే ఎక్కువగా టయర్డ్నెస్ కానీ ఫ్యాటిక్యూ కానీ ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి అవి చాలా చక్కగా తక్కువ అవుతాయి. ఓకే, సో చక్కటి రెసిపీస్ యాక్చువల్లీ అండ్ చాలా త్వరగా కూడా ప్రిపేర్ చేయొచ్చు అండ్ మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్ట్. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మేము ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.